రెండేళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారక్క మహా జాతరకు 3 కోట్ల మంది ఈసారి భక్తులు దర్శించుకోనున్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఎదుర్కోళ్ళు అమ్మవారికి గాల్లో ఈ విధంగా ఎదుర్కోళ్ళని ఎగరేస్తూ ఉంటారు. వచ్చేటువంటి భక్తులంతా కూడా ఒక నమ్మకంగా భావిస్తారు. ఇక్కడ చాలా మంది ప్రతి ఏటా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. కోరిన ప్రతి ఒక్క కోరిక కూడా అమ్మవారు తీరుస్తుంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? కాటారం నుంచి వచ్చారా? ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్లను ఏర్పాటు చేశారు, రోడ్లు ఏర్పాటు చేశారు. బాగానే ఉంది. అంటే మీరు ప్రతి ఏటా వస్తారా? ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాటు? ఈసారి బాగుంది. దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది, తొందరగా అయిపోయింది. అమ్మవారికి ఏం సమర్పించారు? నచ్చుకుందా? వస్తుంది. ఒకప్పుడు క్యూ లైన్లు లేవు, చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి క్యూ లైన్లు ఉన్నాయి. ఈసారి మాకు అనుకూలంగా ఫ్రీగా వెళ్ళిపోయినాం. బాగా చేశారు, సీతక్క బాగా చేశారు ఏర్పాట్లు, అనుకున్నట్టుగా జరిగినాయి అన్ని. మేడం బాగున్నాయి, అన్ని బాగున్నాయి. గత సంవత్సరం కంటే ఈసారి బాగున్నాయి. చూస్తున్నాం కదా. అయితే ఈసారి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. ఇటు రోడ్లు, షెడ్లు నిర్మాణం చేయడం, దాంతో పాటు వాటర్ ఫెసిలిటీ, క్యూ లైన్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా ఒకేసారి రద్దీ పెరగడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈసారి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల అనుకున్న టైంకి లోపలికి వెళ్ళి అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోగలుగుతున్నాము అని చెప్తున్నారు. వచ్చేటువంటి భక్తులు వెళ్ళేటువంటి క్యూ లైన్ల తర్వాత బయటకు వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ ప్రభుత్వం అన్ని రకాలుగా ఈసారి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నారు. భక్తులతో మాట్లాడిద్దాము. ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అమ్మవారి దర్శనం మంచిగా జరిగిందా? సూపర్ జరిగింది. ఈసారి అంటే ప్రతి ఏటా కూడా ఈ కోళ్ళని ఎగరేస్తూ ఉంటారు. అసలు ఏంటమ్మా? అమ్మవారికి ఇష్టం మేడం. ఇలా వేయడం అమ్మవారికి ఇష్టం. మనం వేములవాడ అక్కడ కోడని ఎట్లా కట్టేస్తామో అట్లా ఇష్టం అమ్మ. అందుకనే వేయాలని, అందరి భక్తులను వేయాలని కోరుకుంటాను. వేసి పొమ్మని చెప్పాలి మీరు కూడా. అమ్మవారికి ఎదుర్కోళ్ళు ఎగరేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి ఎదురుగా అంటే గద్దెలకి ఎదురుగా ఈ ఎదుర్కోళ్ళను ఎగరేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. ప్రస్తుతం దర్శించుకొని అమ్మవారిని వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? మాదా వరంగల్. వరంగల్. ఎట్లా ఉంది ఈసారి అమ్మవారి దర్శనం? మంచిగా ఉంది, అట్లా ఉండాలి. ఈసారి మంచి ఏర్పాట్లు ఉన్నాయని కూడా అటు భక్తులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే అంతా భక్తులతో సందడిగా మారింది. 4 రోజుల పాటు ఈ సందడి అమ్మవారి ఆలయానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉంటారు. ఈరోజు అటు పడిగిద్దరాజు, గోవిందరాజు, సారాలమ్మ ఈ ముగ్గురు గద్దెల మీద కొలువు తీరబోతారు. ఈ అమ్మవార్లను చూసేందుకు కూడా లక్షలాది మంది భక్తులు ఒక్కరోజే దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది. వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించడము, తక్కువ టైంలోనే ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడంతో వచ్చేటువంటి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చాలా ఫెసిలిటీస్ కల్పించారు. ఇలా ఉండడం వల్ల తొందరగా కూడా దర్శనం చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి వచ్చిన భక్తులు చెప్తున్నారు. కెమెరామన్ వేణుతో సుజాత, మేడారం. For more videos like this, subscribe Big TV channel.